రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తూ ఇక్కడ సింగనమల దళిత రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వారి భర్త సాంబశివారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు ఎన్ని మన కళ్ళ ముందు కూడా రోజు చూస్తానే ఉన్నాం. అవునా కాదా? ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ రాజ్యాంగానికి కాలు రాస్తూ ఇవాళ మన నియోజకవర్గంలో దళితులైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా పనిచేస్తున్న ఇక్కడ ప్రతినిధులు అందరూ కూడా మీ అందరి కళ్ళ ముందు చేస్తున్న అరాచకాలన్నీ గుర్తున్నాయా? ఈ 5 సంవత్సరాలు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా? ఒక్క ఇటుకైనా వేసారా? ఒక్క రూపాయి అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మంజూరు చేశారా? ఎలాంటి పరిస్థితుల్లో మనమంతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గానికి నీళ్ళిచ్చిన దేవుడు. అవునా కాదా? ఇప్పుడు మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా ఇవాళ అడుక్కునే పరిస్థితి ఉందని స్వయాన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పడం నిజం కాదా? అంటే మనమంతా ఎక్కడికి పోతా ఉన్నాం మీరంతా గమనించాలి. మన గలాన్ని మన సమస్యలని ఒక ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటాన్ని మీరంతా గుర్తిస్తున్నారా? ఒకవైపు మన చంద్రన్న భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ మరోవైపు మన లారా లోకేష్ అన్న యువతకు భరోసా ఇస్తూ మరోవైపు బూనమ్మ మహిళలకి ధైర్యాన్ని ఇస్తూ ఈ అరాచక పాలనని మనము ఎదుర్కొనేలాగా మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికలు ఒక యుద్ధం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాన్య ప్రజలకు ఒక హిట్లర్ కు జరుగుతున్న ఎలక్షన్ అని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మనమంతా చూస్తా ఉన్నాము సింగనమల నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి రావాల్సిన నిధులు కూడా ఎక్కడా కూడా మనకి చేరలేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ మనము రానున్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మనమంతా కూడా కష్టపడాలని సందర్భంగా మీకు కోరుకుంటూ ఈ నియోజకవర్గ ఆడబిడ్డగా పుట్టినందుకు నేను ఎంతో గర్వంగా పోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో చంద్రన్న గారి ఆశీర్వాదంతో మీకోసం సేవ చేయటకు మీ ముందుకొచ్చాను. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ మీ ఆశీర్వాదాలతో వాటర్ ఇదిగమ్మా మేడం వాటర్ ఇది సార్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇంకో లేదు.
స్టార్ట్ అయింది ఇంకోరు. ఈరోజు మంచి ఎండ, సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు తప్ప సూర్యుడిని చూసి మీరు భయపడడం లేదు. ఎక్కడ చూసినా ఎన్నికల వేడి వచ్చేసింది. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు బుల్లెట్ల మారిగా దూసుకుపోతున్నారు. ఇవన్నీ చూస్తామంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100% మన ప్రభుత్వం వస్తుంది, అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇంత ఎండలో కూడా సింగనమల నలుమూల నుంచి వచ్చారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు టోపీలు పెట్టుకొని. యుద్ధానికి మేము సైతం సై అనే పరిస్థితికి వచ్చారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇంత ఎండలో మీరందరూ వచ్చారంటే, ఎండలో ఎండుతూనే మా కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది మీకుండే అంకిత భావం. సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎగురుతుంది. మీ అందరి ఆలోచన ఒకటి, భవిష్యత్తుపై ఒక ఆశ, నమ్మకం మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి, వాళ్ళు కనపడాలి. దించండి అన్ని జెండాలు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని, ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను, ఉధృతంగా ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు? మే 13వ తారీఖున. ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి. నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది, మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ 13వ తారీఖున. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నా, ఆడబిడ్డలో ఒక విషయం, సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేస్తే నేను బటన్ నొక్కా అని అంటాడు. నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత? నీ ఇక్కడ చూస్తే పద్మావతి అని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బట్టలు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి. మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది. నేనేమంటున్నానంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఆలోచించిన, అందరూ కరెంటు వాడుతున్నారు,
ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా? తగ్గించాడా తమ్ముళ్ళు? కరెంటు సక్రమంగా వస్తా ఉందా? 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు? 1000 రూపాయలు అవునా కాదా? అంటే 5 రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కానంటాడు. నేను అడిగా, నువ్వు బటన్ నొక్కడం కాదు, నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాది రేపు ఎన్నికల తర్వాత.